వరంగల్ అర్బన్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ డీసీపీ నాగరాజు తెలిపారు. వరంగల్ నగరానికి చెందిన రామసాయి, దేశాయిపేటకు చెందిన బరిపట్ల సాయి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి ఇతరులకు విక్రయించేవారు. ఈ క్రమంలో 4 రోడ్ జంక్షన్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 5 వాహనాలు దొంగతనం చేసి ఇతరులకు విక్రయించామని నేరస్తులు ఒప్పుకున్నారని వరంగల్ డీసీపీ నాగరాజు తెలిపారు. ప్రెసలే సార్ అది పోలీస్ స్టేషన్ నరేష్ కొంచెం ఇంకా అట్లా ఇట్లా తీసుకోండి. మధ్యలో కూర్చుని పెట్టండి. ఏదైతే మా యొక్క సిపి గారు చెప్తున్నారో ఆ యొక్క టెక్నాలజీ ద్వారా ఉపయోగించి వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అన్ని కాలనీస్ లో కూడా సీసీ కెమెరాస్ కూర్చోండి ఒకసారి. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ వరంగల్ బరిపట్ల సాయి, తండ్రి భాస్కర్ 25 దేశాయిపేట్, అలాగే రామసాయినాథ్, సన్నాఫ్ సుధాకర్ 22 years పోచంమైనా. ఈ బరిపట్ల సాయి గతంలో కూడా 1 year పీడియాక్ నుండి పీడియాక్ కంప్లీట్ అయినాక వచ్చి పీడియాక్ నుండి 15 అక్టోబర్ రోజు జైలు నుండి రిలీజ్ అయ్యి వచ్చిన గత రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేశాడు. మా యొక్క మిల్స్ కాలనీ సిబ్బంది సిఐ గారి ఆధ్వర్యంలో టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మిల్స్ కాలనీకి చెందిన 1 వెహికల్, మట్టువాడే 2 వెహికల్స్, ఇంతజార్గంజ్ 2, అలాగే ములుగుకు చెందిన ఒక ప్రెస్ అని ఉంది, దానిపైన అతన్ని మొత్తం టోటల్ 6 బైక్స్ అతని ద్వారా అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. సుమారు వీటి 3 lakhs వర్త్ బైక్స్, 6 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతడు చెడు అలవాట్లకు అలవాటు పడి గతంలో కూడా 2 వీలర్ దొంగతనం చేసి 1 year పీడియాక్ చేసి ఇప్పుడు ఈ రామసాయినాథ్ అనే కొత్త వ్యక్తితో పరిచయం చేసుకొని అతను కూడా ఈ యొక్క దొంగతనంలో భాగస్వామించి ఇద్దరు కలిసి ఈ యొక్క 2 వీలర్స్ దొంగతనం పార్క్ చేసిన వెహికల్ ఈజీగా కీ లేకుండా అతను తీసుట్లో గనుడు ఇలాంటి మంచి కాస్ట్లీ బైక్ చూసి దొంగతనం చేసుకొని పోయి అమ్మేస్తుంటాడు.